నా పేరు గోపాల్. ఆ గోపాల్ గోపాల్ సిరిసిల్ల కిందకేనా ఇది? సిరిసిల్ల కిందికి ఏమన్నా రాజన్న. ఎంలాడ రాజన్న సిరిసిల్ల కిందకి. ఆ. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా మరి వస్తుంటాడు తోట ఆగుతాడు ఎప్పుడన్నా? కేటీఆర్ అంటే మేము జర బాగా పెద్ద పెద్ద మనుషులు అయితే ఊళ్ళో ఆగడు. అంతేనా? ఊళ్ళో అంటే భయపడతాడు. ఏరేళ్ళ దిగాలంటే భయపడతారు కేటీఆర్ అక్కడికి? ఆడ పెద్ద ఎత్తున జరిగింది కాశీంలో. దాని కొరకు లడాయి బాగా అయింది. ఎందుకు ఏం చేసిండు మరి కేటీఆర్ ఎందుకు భయపడతాడు? మీ ఊళ్ళో ఏమంటే? ఏం చేసిందంటే మేము చేసిన అదే ధైర్యానికి మాకు 10 మందిని దొరికిపోయింది ఒక్క వాళ్ళకి సాగ. అంతేనా? ఇప్పుడు కేటీఆర్ కొట్టించినట్ట వాళ్ళందరినీ? ఇక కేటీఆర్ కాకపోతే ఇంకెవరు లేకపోతే నువ్వు నేనా? అంతేనా? వాళ్ళంతా ఉన్నారా పనులు చేసుకుంటున్నారు మరి వాళ్ళ బాధితులంతా ఎట్లున్నారు? వాళ్ళ మక్కలు వదిలి అబ్బాయి అనుకుంటే నా తరిక కుంటుకుంటా మెంటుకుంటా పోతాం. అంతేనా? పోలీసులు కొట్టిన దెబ్బలకి ఊళ్ళో ఇందిరా ఇంట్లో రేషన్ కార్డులు ఇట్లా వచ్చినాయి ఇక్కడ? రేషన్ కార్డులు చేయించుకుంటున్నాం. బియ్యం వస్తున్నాయి. ఇందిరా మిల్లు కడతానే ఉన్నాం. మంచిగా ఇందిరా మిల్లు పర్వాలేదా? ఇక చాలు ఒక్క కుటుంబానికి చాలు, ఇంకా అంతకి పెద్ద కట్టి మనం. అంతేనా? కాదు ఇప్పుడు ఇట్లా నయం ఉందా? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఏముంది? ఇవే నయమే. ఎట్లా దేని గురించి నయం ఉంటుంది? ఇప్పుడు ఇది మా ఊరు ఖాళీ జాగా ఉన్నోనికి కట్టిస్తేనే ఇదే మంచిది. ఎవరి ఇంటికాడ ఎవరి ఇంటికాడ ఈ ఊళ్ళోనే బతాం అట్లా. డబుల్ బెడ్రూమ్ దూరం ఊరవతలు కట్టి ఇక ఈడ భూమి పెట్టుకొని ఈడ పాలు పడుతుంది, కౌలు పడుతుంది. లేకపోతే ఆడికి ఈడికి రావాలంటే పెద్ద కట్టం కదా. నీ డబల్ బెడ్రూమ్ అయితే ఏంది, ఏం లాభం అది? గట్లున్నది కదా. ఇందిరా ఇంట్లో ఇట్లా కట్టుకుంటే ఏముందంట? ఇట్లా కట్టుకుంటే బెటర్ ఉన్నది. భూమి ఉన్నోనిగా అది అయ్యాలి. మంచిదే కాన్సెప్ట్ అయితే. సో ఇందిరా ఇంట్లో వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి. పర్వాలేదు అయితే. కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది, ఇళ్ళల్లో వస్తుంది ఫ్రీ కరెంట్. ఇక కూడా చేయించుకున్నాడు అని వస్తుంది. మరి దాదాపుగా అన్ని మంచిగా వస్తున్నాయి కానీ మరి కొట్టినట్టు మరి ముందర రాగానే ఒక్క వాళ్ళు ఆయనే పొక్క నింపేదే అయింది. అంతేనట? మేము చేసింది మంచిదా మరి అట్లా చేసింది తప్ప మేము చేసిన వాళ్ళు కొట్టాడా?